ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం అండి. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, చదవబడిన నీ వాక్యమును దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, మేము విద్య లేని పామరులము ప్రభువా, మాకు ఏమీ తెలియదు. దేవా, పరిశుద్ధాత్మ తండ్రి, నీవే ప్రధాన యాజకుడవు, నీవే మా మంచి కాపరివి. దేవా, ఇదిగో ఈ స్థలము నీది నాయన. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాం తండ్రి, మమ్మల్ని నీవే సర్వసత్వం నడిపించు. దేవా, ఇదిగో మమ్మల్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం అయ్యా. అయ్యా, ఇదిగో నువ్వు చెప్పు ప్రతి మాటను విని గ్రహించుటకు కృప చూపించండి. ద్వారములు తెరవండి నాయన. ఆటంకపరిచే ప్రతి దయ్యమును క్రీస్తు విరోధి ఆత్మను యేసుక్రీస్తునామములో నేను పాతాళలోకములో బంధిస్తున్నాను. ప్రభా, ఇదిగో నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపండి, నీ శక్తి చేత నింపండి నాయన. ఓ, నీ ఉద్యమం చేత నింపండి నాయన. ప్రతి మాటను మేము గ్రహించుటకు సహాయం చేయండి. మేము అనుసరించి ప్రభువా, అయ్యా ఇదిగో నీ బిడ్డలంగా ఈ లోకములో గొప్ప వెలుగు వలె ప్రకాశించుటకు ద్వారములు తెరవమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. వందనాలయ్యా, వందనాలమ్మ. కూర్చోండి. గాడ్ బ్లెస్ యు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మనము 7 సంఘ కాలాలు మరి చదువుతున్నాం. మనం 83వ పేరా దగ్గర మనం ఉన్నాం. ఈ 83వ పేరాలో ప్రవక్త మరి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం నుంచి కొన్ని వివరణ మనకిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి 7 సంఘ కాలాల్లో ఏం జరిగిందో మనకి బోధించడానికి దేవుడు మహాకృపను చూపించాడు ఆయన. మరి ఇక్కడికి వచ్చి కూడి వచ్చిన మనందరం ఎంతో ధన్యులము. ఎందుకనంటే మరి దేవుని యొక్క స్వరం ఇది. మరి దేవుని యొక్క సన్నిధికి రావటము, దేవుని యొక్క కృపను బట్టి మనం ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఇది మన బలం కాదు, మన శక్తి కాదు, కానీ కేవలం ఆయన కృప. ఆయన సన్నిధిలో జీవం కలిగిన ఆయన మాటలు వినుటకు గొప్ప ధన్యతను మనకు అనుగ్రహించాడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మరి ప్రవక్త చెబుతున్నాడు 84వ పేరాలో, ఆయన వచ్చుచున్నాడు, యేసు వచ్చుచున్నాడు, దేవుడు వచ్చుచున్నాడు, ప్రవక్త వచ్చుచున్నాడు, యాజకుడు మరియు రాజు వచ్చుచున్నాడు, స్వరములో స్వరము వచ్చుచున్నాడు. అవును, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. ఆమేన్. ఆయన వచ్చుచున్నాడు, ఆయన మేఘములలో వచ్చుచున్నాడు, మహిమ మేఘములో వచ్చుచున్నాడు, రూపాంతరపు కొండ మీద ఆ విధంగానే ఆయన కనబడెను. దేవుని శక్తి ఆయనలో ఇమిడి ఉన్నట్లుగా ఆయన వస్త్రములో ప్రకాశించుచుండెను, ప్రతి నేత్రము ఆయనను చూచును. అనగా ఇది ఎత్తబడుట కాదని అర్థము. ప్రపంచ అధినేతగా ఆయన వచ్చినప్పుడు, తన స్థానమును ఆక్రమించినప్పుడు ఇది జరుగును. తన ఆచారములతోనూ శాఖల సిద్ధాంతములతోనూ ఆయన పొడిచిన వారు ఆయనను చూసి ఏడ్చుతుందురు. జనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకొందురు. ఎందుకనగా ఆయనే వాక్యము. హల్లెలూయా. మరి 86వ పేరాలో జకర్యా 12:9-14లో ప్రకటన గాథ ఇది. దాదాపు 2500 సంవత్సరాల క్రితము జకర్యా దీనిని ప్రవచించింది. ఇది ఇప్పుడు జరుగుటకు సిద్ధముగా ఉన్నది. వినండి. యెరూషలేమునకు విరోధముగా లేచిన ప్రతి దేశమును నేను ఆ దినమున నాశనము చేసేదను. దావీదు ఇంటి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను నేను కరుణనుందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను కుమ్మరింపగా తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచెదరు. యూదుల యొద్దకు సువార్త ఎప్పుడు వచ్చును? అన్యుల దినములు సంపూర్ణమైన తరువాత సువార్త యూదుల యొద్దకు పోవుటకు సిద్ధముగా ఉన్నది. ఈ దినమున జరగనయ్యున్న ఈ సంగతిని గూర్చి నేను మీతో చెప్పగోరుచున్నాను. జరగబోచున్న ఈ గొప్ప సంఘటన మనలను
ప్రకటన 11 యొద్దకు తీసుకొని వెళ్ళును. 2 సాక్షులను చూడండి, వారిద్దరు ప్రవక్తలు అనగా మోసే ఎలీయలు సువార్తను మరలా యూదుల యొద్దకు తీసుకొని పోవును. అందుకు మనము సిద్ధముగా ఉన్నాము. ప్రతి దినము క్రమములో ఉన్నది. ఓ యూదులు వర్తమానమును అన్యుల యొద్దకు తీసుకొని వచ్చిరి, అదే విధముగా అన్యులు మరలా యూదుల యొద్దకు సువార్తను కొనిపోవుదురు. అప్పుడు ఎత్తబడుట వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రవక్త చెప్తున్నాడు ఇక్కడ, సువార్త అన్యులకి ఎక్కడి నుంచి వచ్చిందండి? యూదుల నుంచే అన్యుల దగ్గరికి వచ్చింది. మళ్ళీ యూదుల దగ్గరికి వెళ్ళాలంటే అన్యుల నుంచి మళ్ళీ సువార్త అక్కడికి వెళ్తుంది. అక్కడ నుంచి ఇక్కడికి ఎలాగైతే వచ్చిందో ఇక్కడ నుంచి అక్కడికి అట్లానే వెళ్తుంది. ఎందుకు వెళ్తున్నారంటే మరి ఇక్కడ సంపూర్ణం అన్యజనులకి ఈ వాక్యము సంపూర్ణమైనప్పుడు అది తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్తుంది. ఈ అన్యజనులు ఎప్పుడైతే సంపూర్ణమవుతారో అప్పుడు తిరిగి అక్కడికి వాక్యం వెళ్తుంది. అక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే మరి ఈ కాలం యొక్క విలియం మేరన్ బ్రహ్మం గారు ప్రవక్తలో ఏలియా ఆత్మ ఉందనే సంగతి మనకి తెలుసు. ఇప్పుడు అది మళ్ళీ అదే ఆత్మ ఎవరిలోనికి వెళ్ళాలి? అది ఏలియాలోనికి వెళ్ళాలి. అంటే ఈ 7వ సంఘకాలం యొక్క ప్రవక్త పరిచర్య మరి ఎప్పుడు? అది అన్యకాలము ముగించబడిన తర్వాత అప్పుడు తిరిగి మళ్ళీ ఏలియా దగ్గరికి వెళ్తుంది వాక్యం. హల్లెలూయా. సేమ్ ఆత్మ మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తుంది? ఏలియా దగ్గరికి వెళ్తుంది. ఆమేన్. ఇప్పుడు ఈ కాలం 7వ సంఘ కాలములో మరి మన కొరకు పంపించిన ప్రవక్త విలియం మేరన్ బ్రహ్మం గారు, దేవుడు ఆయన కృప చూపించి మన కొరకు ఆయన పంపించాడు. ఈరోజు ఎంత గొప్ప ధన్యత అంటే, ఎంత గొప్ప భాగ్యం అంటే, లోకములో ఏం జరుగుతుందో ఎక్కడ ఏముందో మనం చూడటానికి మరి దేవుని కనులైన ప్రవక్తను మన కొరకు పంపాడు ఆయన. హల్లెలూయా. ప్రవక్తలు మరి దేవుని కనులే అంటారా? హల్లెలూయా. మరి ఖచ్చితంగా మనం ఈ లోకములో ఏం జరుగుతుందో చూడాలంటే దేవుని యొక్క కనుల ద్వారాగానే మనము చూడాలి, లేకపోతే మనకు అర్థమే. నిన్న మనం మెసేజ్లో చెప్పుకున్నాం. మరి ఖచ్చితంగా ఆ కనులు పట్టుకొని మనం చూసినప్పుడు, ఆ మనోనేత్రములతో మనం చూసినప్పుడు, మరి ప్రవక్త ద్వారాగా వాక్యమును మనం చూసినప్పుడు చాలా ప్రత్యక్షత కనపడుతుంది. హల్లెలూయా. అందుకనే మనము వేరొకటి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కాలం యొక్క ప్రవక్త ఏదైతే బోధించాడో దాంతో మనం వెళ్ళటమే శ్రేయస్కరం, మనకెంతో ఆనందకరం, మనకెంతో సంతోషం, ఏ ఇబ్బంది మనకు ఉండదు. ఎందుకంటే చక్కని వర్తమానాన్ని మనకి ఇచ్చాడు దేవుడు ప్రవక్త ద్వారాగా. మరి మన సహోదరుడు దేవుని యొక్క ప్రవక్త విలియం మేరన్ బ్రహ్మం గారిని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. గొప్ప పాత్రగా ఆయన వాడబడ్డాడు. నిజంగా అసలు ఎంతో అద్భుతమైంది. మరి మనం ఈ కాలంలో ఉండటం మనకి ఎంతో ధన్యత. ఇప్పుడు దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మరి ఈ కాలానికైతే మరి ప్రవక్త ఇప్పుడు ప్రజెంట్ ఆయన లేరు. మరి ఈ పరిచర్య మరి ఎలాగైతే మొదటి యోహాన్ని మనం చూడొచ్చు, మొదటి రాకండలో యోహాను గారిని మనం చూడొచ్చు. క్రీస్తుకు ముందు ఒక దూత ముందు రావాల్సి ఉన్నది, వచ్చి మరి అక్కడంతా చక్కబెట్టిన తర్వాత మరి అక్కడికి వచ్చిన ఆ జనులను క్రీస్తు గొప్ప చెప్పి ఆయన వెళ్ళవలసి ఉన్నది. ఆ తర్వాత క్రీస్తు పరిచర్య స్టార్ట్ అయింది. ఆ విధంగానే ఇప్పుడు కూడా మరి మొదటి రాకట్లో ఎలాగైతే ఉంటుందో రెండో రాకట్లో కూడా అంతే ఉంటుందని ప్రవక్త చెప్పాడు. ఖచ్చితంగా మరి ఇప్పుడు ఆయన మరి యోహాను గారు ఎలాగైతే ముగించబడి ఆయన కాలము పరిచర్య ఆగినాక ఆయన వెళ్ళిపోయారో క్రీస్తుకి ఆ బాధ్యతను అప్పచెప్పినప్పుడు మరి ఆ సంఘం అంతా కూడా మరి వాళ్ళు అడుగుతారు, మేము ఎక్కడికి వెళ్ళాలంటే అదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆయన వెంబడించండి. హల్లెలూయా. ఇప్పుడు కూడా సేమ్ అంతే. ఇప్పుడు ఆయన మరి యోహాను గారి వలె మరి ఆయన ఎంతగానో సత్యవాక్యాన్ని చెబుతున్నప్పుడు మరి ఆయన మరి అకస్మాత్తుగా చనిపోవటానికి మూల కారణము మరి ఆ రోజు యోహాను గారు చనిపోవటానికి మూల కారణము మరి హేరోదు రాజు పాపం చేస్తున్నప్పుడు నువ్వు చేసేది తప్పు అన్నందుకే తలనరకు ఇచ్చారు. అయితే ఈ రోజు కూడా సేమ్ మరి యోహాను గారిలో ఉన్న అదే ఏలి ఆత్మ ఈరోజు విలియం మేరన్ బ్రహ్మం గారిలో ఉంది. మరి అదే పరిచర్య, ఆ నీతి పరిచర్య, ఆ పరిశుద్ధమైన పరిచర్య
ఆయన చేస్తున్నప్పుడు తిరిగి మళ్ళీ అదే విధంగా కూడా మరి అనేక మందికి అది వ్యతిరేకంగా ఉన్నట్టుగా అసత్యవాక్యాన్ని వినకుండా వాళ్ళు త్రోసివేశారు. మరి ఆ తర్వాత ఆయన మరి వెళ్తూ ఈ పరిచర్యను బలిష్ఠుడైన దిగి వచ్చిన దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆయన మరలా తిరిగి అప్పచెప్పారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన బలిష్ఠుడైన దూతగా మన మధ్యన ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన అంతకాలంలో తిరిగి ఆయన వధువులో కుమ్మరించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మరి ఇటువంటి సమయంలో మరి ఇక్కడ మనము ఏలియాని మోసేని ఇక్కడ మనం చూస్తున్నాం. మోసే గారిని ఏలియా గారిని మనం మళ్ళీ చూస్తున్నాం. ఇది ఎప్పుడు జరుగుతుంది? మోసే ఏలియాలు సువార్తలు మరలా యూదుల యొద్దకు తీసుకొని పోవును. అంటే ఇప్పుడు ఈ సువార్త అసలు ఎక్కడ ఉంది? అన్యుల దగ్గర ఉంది. అన్యుల దగ్గరికి ఎలా వచ్చింది? ఇప్పుడు ఈ కాలంలో విలియం యానం బెన్హం గారి ద్వారా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అన్యులు పరిపూర్ణమైనప్పుడు, అన్యులు అనేవాళ్ళు పరిపూర్ణమైనప్పుడు అక్కడి నుంచి ఆ సువార్త మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది అంటే యూదుల దగ్గరికి వెళ్తుంది. యూదుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏలియా మళ్ళీ వస్తున్నాడు, మోసే మళ్ళా వస్తున్నాడు. ఏలియా ఆత్మ తిరిగి మళ్ళా ఏలియాలో ప్రవేశిస్తుంది. హల్లెలూయా. మళ్ళీ ఆ సువార్త మళ్ళీ అటు వెళ్తుంది. ఆమేన్. అందుకని ఆయన అంటున్నాడు, అందుకు మనము సిద్ధంగా ఉన్నాము. ప్రతిదియు క్రమములు ఉన్నది. యూదులు వర్తమానమును అన్యుల యొద్దకు తీసుకొని వచ్చిరి. అదేవిధంగా అన్యులు మరలా యూదుల యొద్దకు సువార్తను కొనిపోవుదురు. అప్పుడు ఎత్తబడుట వచ్చును. మరి యూదుల దగ్గర నుంచి మనకి ఎలా వచ్చింది? వాళ్ళు నెట్టివేశారు, వారు త్రోసివేశారు, వారు అసహించుకున్నారు, వాళ్ళు హీనంగా చూశారు ప్రభువుని. వాళ్ళు తోసివేసినప్పుడు మన దగ్గరకు వచ్చింది. ఆ విధంగానే అక్కడ ఆయన తోసివేయక మునుపు అక్కడ కొంతమంది మరి విశ్వసించారు. మీకు గుర్తుందా? అపోస్తులు యోహాను గారు, పేతురు గారు వీళ్ళందరూ విశ్వసించారా లేదా? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆ యూదుల దగ్గర నుంచి అన్యుల దగ్గరికి ఎట్టొచ్చిందో మళ్ళీ అన్యుల దగ్గర నుంచి యూదుల దగ్గర అట్నే పోద్దన్నాడు ఆయన. అట్నే పోద్దంటే ఇప్పుడు నమ్మని వారు ఏం చేయాలి? మళ్ళీ క్రీస్తుని తృణీకరించాలి. అర్థమవుతుందా? యూదులు తృణీకరించినట్లే ఇక్కడ క్రైస్తవులు అనుకుంటున్న చాలా మంది సంఘ శాఖలు వీళ్ళందరూ ఏం చేస్తారంటే విసర్జిస్తారు ఆయన రక్షకుడని, యేసుక్రీస్తుల రక్షణ ఉందనే విషయంలో వాళ్ళు విసర్జిస్తారు. కానీ ఆ రోజు పేతురు వాళ్ళందరూ ఎలాగైతే అంగీకరించారో ప్రభుని, ఇక్కడ వధువు అంగీకరించింది. హల్లెలూయా. ఈ వధువు పరిపూర్ణమైనప్పుడు వెళ్ళిపోతాడు ఆయన. ఎవరంటే ఇక్కడున్న మరి సంఘ శాఖలను త్రోసివేస్తాయి, వాళ్ళు నమ్మరు. అదేనా జరుగుతుంది? వధువు పరిపూర్ణమైనప్పుడు తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోద్ది వాక్యం. అదే చెప్తున్నాడు ప్రవక్త. మరి 87 ప్రకటన మరియు జకర్యా గ్రంథములో ఇప్పుడు మనము చదివిన దానిని గుర్తుంచుకునేది. ఆ రెండును శ్రమల కాలము అయిన వెంటనే జరుగును. మొదటగా జన్మించిన వారి యొక్క సంఘము శ్రమల గుండా వెళ్ళదు. దాన్ని మనము ఎరుగుదుము. దాన్ని బైబిలు బోధించుచున్నది. చూడండి, మొదటగా ఆయన ఏమంటున్నాడు? జన్మించిన సంఘము శ్రమల్లోనికి వెళ్ళదు. ఇప్పుడు సంఘశాఖలు వీళ్ళు ఇప్పుడు మొదటగా జన్మించారా? ఇప్పుడు వాళ్ళు జన్మించట్లేదు, వధువు జన్మించింది ఇక్కడ. అక్కడ కూడా అపోస్తులు అక్కడ మొదటగా జన్మించారు. వాళ్ళు శ్రమల్లోనికి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు క్రీస్తులో ఉన్నారు కనుక, క్రీస్తులో తీర్పు తీర్చబడ్డారు కనుక వాళ్ళకి ఏ శిక్ష విధి లేదు. ఇంకా మనకు కూడా క్రీస్తులో ఉన్న మనకి ఏ శిక్ష విధి, ఎందుకంటే తీర్పు మొత్తం క్రీస్తు పైన జరిగింది. అవునంటారా? క్రీస్తు మొత్తము అదే తీర్పు మొత్తము క్రీస్తు పైన జరిగింది. అంటే క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్న వారు ఇప్పుడు క్రీస్తులో ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే క్రీస్తులో లేరో మరి ఖచ్చితంగా వాళ్ళు తీర్పులోనికి వెళ్ళాల్సిందేగా. అవునా కాదా? ఎందుకంటే తీర్పు ఇప్పుడు క్రీస్తు మీద జరిగినప్పుడు వారికి ఏ శిక్ష లేదు. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. కానీ క్రీస్తుకు బయట ఉన్న వారికి ఖచ్చితంగా శిక్ష ఉన్నది కదా. అందుకని ఇప్పుడు ఎవరైతే నమ్మరో ఇప్పుడు వారందరికీ మరలా తీర్పు తీర్చబడుతుంది.
అదే చెప్తున్నాడు ప్రవక్త, జాగ్రత్తగా గమనించండి. మరి అక్కడ మనం చూద్దాం, అది బైబిల్ చెప్తుంది. మరి 88 ఆ సమయమున దేవుడు తన ఆత్మను ఇజ్రాయేలు వారి ఇంటి మీద కుమ్మరించునని చెప్పబడి ఉన్నది. అది వారి దినమున అన్యజనుల మీద కుమ్మరింపబడిన ఆత్మ కూడా అదే. ఆయనను పొడిచిన వారు ఆయనను చూచెదరు, వారు ఆయన కొరకు ఏడ్చెదరు. తన ఏకైక కుమారుని పోగొట్టుకొనిన వారు ఏడ్చినట్లుగా వారు ఏడ్చెదరు. ఏకైక కుమారుని కొరకు ఎంత ప్రాలపించుదురో అంతగా వారు ఆయన కొరకు ప్రాలపించెదరు. ఆ దినమున యెరూషలేములో మహారోదన పుట్టును. మిగిదోను లోయలోని హదాదు రిమోన్ వరకు ఆ అంగలార్పు వ్యాపించును. దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రాలాపింతురు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రాలాపింతురు. అప్పుడు ఆయన తన రెండవ రాకడలో మేఘముల మీద మహిమతో వచ్చును. ఆయనను పొడిచిన ఆ యూదులు ఆయనను చూచెదరు. మరొక వాక్యములో చెప్పబడినట్లుగా ఆ గాయములు నీకు ఎక్కడని వారు అడుగుదురు. నా స్నేహితుల ఇంటిలో అని ఆయన చెప్పును. మెస్సేగా ఆయనను విసర్జించిన యూదులకు అది రోదన సమయముగా ఉండుట మాత్రమే కాదు గాని ఈ దినమున ఆయనను రక్షకునిగా తిరస్కరించి విడిచిపెట్టబడిన అన్యులకును రోదన సమయముగా ఉండును. హల్లెలూయా. అంటే ఆ సమయము ఎలా ఉంటుంది? అది రోదన సమయం, ఒడుగు కాదు, క్రీస్తులో ఉన్నవారికి కాదు, క్రీస్తులో ఏర్పరచబడిన వారికి కాదు, ఆయన విసర్జించిన వారు. అవునంటారా? ఆయన విసర్జించిన వారికి అది రోదన దినము, అది వ్యాధుల దినము, అది శ్రమ దినము, బహుగా భయంకరమైన శోధన దినమైద్ది అది. హల్లెలూయా. అందుకని మీరు జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క మహాకృప మొట్టమొదటిగా జన్మించిన వారిపైన ఉంది. అందుకనే వారికి ఎటువంటి తీర్పు అనేది లేదు, వారికి తీర్పు లేదు. ఎవరికి ఉంది? ఆయన విసర్జించిన వారికి తీర్పు ఉంది. ఎవరికి రోదన, ఎవరికి దుఃఖము, ఎవరికి ఇబ్బందికరంగా మారిందది ఆయన విడిచిపెట్టిన వారు, వారికి. ఆయన అంగీకరించిన వారు, ఆ రక్షణ పొందిన వారికి ఏ శిక్ష విధి లేదు. కానీ ఆయన వదిలిపెట్టిన వారికి అన్యులకు కూడా ఉంది మళ్ళీ. ఎందుకనంటే అన్యులంటే ఇక్కడున్న ప్రజలైనా, సంఘ శాఖలైతేమి, అన్యులైతేమి సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఆయన రక్షకుడని అంగీకరించక ఇప్పుడు క్రీస్తులో రక్షణ ఉందనంటే నమ్ముతున్నారా? వీళ్ళందరూ ఏమైపోతారు? విడిచిపెట్టబడుతున్నారు. వధువు వెళ్ళిపోతుంది. వధువు వెళ్ళిపోయిన తర్వాత మరి వీళ్ళందరూ ఆ శిక్ష పొందుకోవటానికి, ఆ వేదనకి గురి కావటానికి ఒక సమయం కోసం వెయిటింగ్లో ఉంటారు. హల్లెలూయా. అందుకని ఆయన ఏమంటున్నాడు అక్కడ 89, అక్కడ ఏడుపును అంగలార్పును ఉండును. నిద్రించుచున్న కన్యకులు అంగలార్చుదురు. ఎవరు? ఇప్పుడు ఈ బుద్ధి లేని కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకులు ఇద్దరు ఒకసారి ఉన్నారుగా. ఇద్దరు ఎవరి కోసం చూస్తున్నారు? అంటే ఇప్పుడు సంఘ శాఖలు మనం ఎవరి కోసం చూస్తున్నాం? అంతేనా? వాళ్ళేమో రక్షణలోనికి రాకుండా నిద్రపోతున్నారు, నూనెను సంపాదించుకోకుండా, వాళ్ళ హృదయంలో నింపుకోకుండా. అవునా కదా? ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు? విడవబడ్డారు కదా. వాళ్ళు విడవబడినప్పుడు ఆ ద్వారం మూయబడింది. ఆ పెళ్లి కుమారుడు వచ్చేసరికి ఆ వెలుతురు లేదు, ఆ వాక్యం లేదు, ఆ నూనె లేదు, ఆ పరిశుద్ధాత్మ లేదు. అప్పుడు వాళ్ళు ఏమైపోయారంటే విడవబడ్డారు. ఎక్కడైతే వాక్యం ఉందో, ఎక్కడైతే పరిశుద్ధాత్మ ఉన్నాడో మరి వారు ప్రభుతో కలిసి, పెళ్లి కుమారుతో కలిసి లోపలికి వెళ్తారు. అది ఎత్తబాటు. హల్లెలూయా. ఈ విడవబడిన కన్యకలే వాళ్ళు మంచి వాళ్ళే, సంఘశాఖలం చెడ్డవాళ్ళు ఏం కాదు.
మంచోలే, క్రీస్తుని ఆరాధిస్తున్నారు, క్రీస్తు కోసం ఉపవాసం ఉంటున్నారు, ఆరాధన ఆదివారం వచ్చిందంటే దేవుని మందిరంలో తిరుగుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, ప్రభువా ప్రభువా అని వాళ్ళు ఎంతగానో ఆయన సన్నిధిలో ఎంతగానో ఉత్సాహాలు చూపిస్తున్నారు. కానీ ఆయన వచ్చేది ఏంటిదో తెలియదు వాళ్ళకి. ఆయన వచ్చే సమయం ఏంటి వాళ్ళకి సిద్ధపాటు లేదు వాళ్ళకి. హల్లెలూయా. అందుకనే చూడండి, ఆయన వచ్చేసరికి ఇక్కడ ఆ రక్షణ లేకుండా ఉండేసరికి విడవబడ్డారు. అదే ప్రవక్త చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? అక్కడ ఏడుపును అంగలార్పును ఉండును, నిద్రించుచున్న కన్యకులు అంగలార్చును, నూనె పొందుటకు నిరాకరించిన సంగమునకు వారు సాదృశ్యముగా ఉన్నారు. దేని సాదృశ్యంగా ఉన్నారు? దేని నిరాకరించారు వాళ్ళు? నూనెను. అంతేనా? వాక్యాన్ని, నూనెను, పరిశుద్ధాత్మను నిరాకరించారు. ఇప్పుడు యేసుక్రీస్తులోనికి బాప్తిసం తీసుకుంటే ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటే ఏం పొందుకుంటాడు? పరిశుద్ధాత్మను పొందుకుంటాడు. పరిశుద్ధాత్మ కదా వెలుగు, ఆయననా ప్రకాశించేది, ఆయన నూనె, అభిషేకము, పరిశుద్ధాత్మ దృశ్యాంతరంగా ఉందా? ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి వస్తున్నారా? ఎవరు వీళ్ళు? బుద్ధి కలిగిన కన్యకలే, బుద్ధి లేని కన్యకలే కానీ బుద్ధి లేని కన్యకలు. కానీ అక్కడ రెండు గుంపులు ఉన్నాయి ఒకే చోట, రెండు గుంపులు ఒకే దగ్గర ఆరాధన చేస్తాయి. మళ్ళీ ఇవాళ ఈ భూమి మీద క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వీళ్ళందరూ ఆరాధన చేస్తున్నారు. వధువు కూడా బుద్ధి కలిగిన కన్యకేంది? శుభ్రంగా పాప పరిహారం ఆమె శుభ్రంగా ఆయన రక్తంలో కడిగేలాగా చేసుకుంది, పరిశుద్ధాత్మను పొందుకుంది, ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ బుద్ధి లేని కన్యక ఏం చేసింది? ఇక నూనె లేదు, రక్షణ లేదు, అవునా కదా? అక్కడ నిద్రొచ్చింది, వెలుగు లేదు, ప్రకాశత లేదు, నిద్రపోతుంది, మత్తులో ఉండిపోయింది. హల్లెలూయా. అందుకని ఆమెకి ఎప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత రోదన. హల్లెలూయా. అప్పుడు దాకా వీళ్ళకి తెలియట్లే. అందుకనే చూడండి, ఇక్కడ నుంచి మరి ఆయన యూదుల దగ్గరికి వెళ్తున్నాడు. అప్పుడు ఇక్కడ ఉన్న అన్యులకి ఎంతో వేదన, ఎంతో బాధ. అప్పటికే వధువు వెళ్ళిపోద్ది, వధువు పరిపూర్ణమై వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఆయన యూదుల దగ్గరికి వెళ్ళిపోతాడు ఆయన. ఆమేన్. అదే చెప్తున్నాడు ఆయన. వారి దినములలో పరిశుద్ధాత్మకు సూచిన నూనె లేదా శరీరమునకు సాదృశ్యము లేదా నూనె పట్టు పాత్ర, కానీ ఆలస్యమైపోయింది. ఆ జనులు మంచివారు కారని దానికి అర్థము కాదు. వారు కన్యకులు అనగా ఉన్నత నైతిక స్థాయిని అది సూచించుచున్నది. కానీ వారి యొక్క డ్యూటీలలో నూనె లేదు కాబట్టి వారు బయటకు త్రోయబడిరి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? సంఘ శాఖలు ఇప్పుడు మనకు అర్థం కావాలి. బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు ఇప్పుడు ఒకే దగ్గర ఉన్నారు. అవునా? దేనికోసం వెయిటింగ్? ప్రభు పెళ్లి కుమారుడి కొరకు ఇద్దరు కూడా ఎదురు చూస్తున్నారు. కానీ బుద్ధి కలిగిన కన్యకేమో డ్యూటీలో నూనె నింపుకుంది, సిద్ధులలో నూనె పట్టుకొని డ్యూటీలు ప్రకాశిస్తూ ఉన్నాయి. కానీ బుద్ధి లేని కన్యక అసలు వెలుగు లేదు. వెలుగంటే వాక్యం, వెలుగంటే ఆత్మ, అవునా కాదా? ఇప్పుడు రెండు లేకుండా సిద్ధాంతాలను పట్టుకొని తిరుగుతుంది. అర్థమవుతుందమ్మా మీకు ఇప్పుడు? కానీ ఆరాధన మటుకు క్రీస్తే, ఆరాధన చేసేది మటుకు క్రీస్తుకే. కానీ వారికి గుడ్డితనం కలిగింది. యూదులు ఎలాగైతే రక్షకుని త్రోసివేసినప్పుడు అన్యుల దగ్గరికి వాక్యం వచ్చిందో, ఇప్పుడు వధువు ఎత్తబడిన తర్వాత క్రీస్తుని వీళ్ళు తోసివేసినప్పుడు మళ్ళీ యూదుల దగ్గరికి వెళ్ళిపోద్ది వాక్యం. హల్లెలూయా. అదే ప్రవక్త చెబుతున్నాడు. జాగ్రత్తగా మీరు గమనించండి. ఆయన ఏమంటున్నాడు? కానీ వారి యొక్క దివిటీలలో నూనె లేదు కాబట్టి వారు బయటకు త్రయబడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. ఆమేన్. అప్పుడు వారు రోధిస్తుంటారు, వేదనకు గురవుతూ ఉంటారు.